మీ నాన్నగారు మిస్ అవుతారా అమ్మని బాగా? చాలా చాలా మిస్ మాకు తెలియకుండా ఉంటది కదా ఎవరికైనా. ఎవరైనా మళ్ళీ బయటకి ఎక్స్ప్లోర్ చేయలేదు కదా. సో వీడియోస్ డాడీకి ఉంటాయి. ఏంటంటే ఒక ప్లస్ పాయింట్, మేము ఇచ్చిన అనుభూతం మరి ఏదో తెలియదు కానీ పోచమ్మ చేతి వంట ఛానల్ అని చెప్పేసి మేము ఒకటి స్టార్ట్ చేసినాం, ఫుడ్ ఛానల్. ఓకే మమ్మీని డాడీని పెట్టి కెమెరామెన్ గా మేము తీసినాం. ఓకే. ఒక 4-5 వీడియోస్ ఏమో తీసినాం, మంచిగా 1 million వరకు మంచిగా రీచ్ ఉండే. మ్మ్. ఆ మూమెంట్ లోనే మమ్మీని కూడా జాబ్ మానేపించి ఇదే కంటిన్యూ చేద్దాం అని అనుకున్న మూమెంట్ లోనే మమ్మీకి అట్లా అయింది. అప్పుడే హెల్త్ కొద్దిగా బాగాలేదు. అట్లా అయ్యి అట్లా కొద్దిగా డిస్టర్బ్ అయ్యి దూరమే మొత్తమే ఛానల్ అట్నే ఊడిపోయింది. తర్వాత వీళ్ళు కొన్ని రోజులు కంటిన్యూ చేసేది కానీ దానికి దీనికి సెట్ అవ్వాలి, ఛానల్ అట్నే పక్కన పెట్టేసినాం. సో డాడీకి ఏంటంటే జ్ఞాపకార్థం అంటే ఎప్పుడన్నా మనం ఫ్రీ ఉన్నప్పుడు కానీ బయట ఉన్నప్పుడు కానీ అమ్మని తలుచుకున్నప్పుడు కానీ వీడియోలు చూస్తారు. మ్మ్. ఇప్పుడు చాలా మటుకు ఏంటంటే గోడ మీద ఒక ఫోటో ఫ్రేమ్ ఉంటే చూసుకొని తలుచుకుంటారు. ఓకే. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్లో అయితే వీడియోస్ కానీ ఫొటోస్ కానీ చాలా ఉంటాయి కాబట్టి అమ్మ చేసిన ప్రతి ఒక్క ఫుడ్ ఐటమ్స్ వీడియోస్ ఉన్నాయి కాబట్టి చూసుకుంటా ఉంటాడు నాన్న.